పాటి రవికుమార్ తప్ప ఎవరైనా గెలిచినారా? 22 మంది ఓడిపోయినారు మీరు. అంటే కారణం నైతిక విలువలకు తిరోధకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞతాహీనతో ప్రవర్తించే ఏ నాయకుడికైనా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో గుణపాఠం ఆ విధంగానే ఉంటుందన్న సత్యాన్ని ప్రజలు తెలియజేసినారు. ఇప్పుడు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేని ఈ సందర్భంలో ఆయనకు ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే కృతజ్ఞతాహీనతతో ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్ ప్రజాక్షేత్రంలో ఉండదు. ఇది సత్యం. షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు, విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వలన ఆంతర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత పోయింది అని. మరి మా విశ్వసనీయత ఏమైందమ్మా? కొన్ని వందల మంది ఉన్నాం మేము, ప్రజా నాయకులం, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా పనిచేసినటువంటి మేము కొన్ని వందల మంది ఉన్నాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వేల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రేమించేవారు. మరి మా అందరి విశ్వసనీయత ఏమైనట్టు? ఒక్క విజయసాయి రెడ్డో మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో మారుతానే మొత్తం రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన పట్ల విశ్వసనీయత పోయిందని చెప్పి మీరు మాట్లాడితే ఇది అర్థం పర్థం ఉండే మాటల? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఎవ్వరే కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరే కానీ భీతి చెందాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతుడైనటువంటి నాయకుడు, పార్టీని, పార్టీ శ్రేణులను చక్కగా ముందుకు నడిపించగలిగినటువంటి ధీరుడు, యోధుడు, చక్కటి ప్రణాళికాబద్ధుడై పోరాట తత్వముతో ప్రజాబలాన్ని కూడగట్టుకొని మనలందరినీ విజయ తీరానికి చేర్చగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు. జగన్ను నమ్మిన మనం ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో గౌరవంగా ఉంటాం. జగన్ను విస్మరించినటువంటి ఏ నాయకుడైనా కూడా ప్రజాక్షేత్రంలో పాతాళ లోకానికి పడిపోవడం గ్యారెంటీ. ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు చాలా మాట్లాడినారు, చాలా 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 మాట్లాడినారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్ను వ్యతిరేకించిన తర్వాత 5 సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకున్నారన్న ఆదినారాయణ రెడ్డి అన్న. 5 సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బహుశా 2029 నుంచి 2034 వరకు మళ్ళీ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్తా ఉన్నా, జగన్ బలం గుండె ధైర్యం, జగన్ బలం ప్రజాబలం, జగన్ బలం పోరాడే తత్వం. మన నాయకుడికి పోరాడే తత్వం, గుండెల నిండా ధైర్యం, ప్రజాబలం కలిగిన నాయకుడు కాబట్టి మనం ఎవ్వరం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసి